Welcome to our digital physics classes. Today discuss about the topic motion in a plane. ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ స్కేలర్స్ అండ్ వెక్టర్స్. స్కేలర్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటి? స్కేలర్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ స్కేలర్ గురించి వెక్టర్ గురించి ఐడియా రావాలనుకోండి. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఫిజిక్స్లో ఉన్న ఆల్ మెజరబుల్ క్వాంటిటీస్ని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అనొచ్చు. ఆ మెజరబుల్ క్వాంటిటీస్ ఏంటి? మాస్ అవ్వచ్చు, టైం అవ్వచ్చు, లెంగ్త్ అవ్వచ్చు, వెలాసిటీ అవ్వచ్చు, రెసిస్టెన్స్ అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్కేలర్స్, వెక్టర్స్. స్కేలర్ అంటే ఏం చెప్పచ్చు? ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? ఏదైనా ఒక లెంగ్త్, సపోజ్ ఏదైనా పెన్ ఉందనుకోండి, దీని యొక్క లెంగ్త్నే ఒక 5 మీటర్స్ ఉందనుకోండి, దీన్ని లేకపోతే ఒక 5 సెంటీమీటర్స్ ఉందనుకోండి, దీన్ని మ్యాగ్నిట్యూడ్ 5 సెంటీమీటర్స్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఇది ఇలా వెళ్తుంది అనుకోండి, దీని డైరెక్షన్ కింద చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్. ఈ లైన్నే మ్యాగ్నిట్యూడ్ అనుకున్నాం అనుకోండి, దానికి యారో పెట్టాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే దాన్ని స్కేలర్ అంటాం. మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ ఉంటే దాన్ని వెక్టర్ అంటాం. ఓకేనండి. స్కేలర్స్ అంటే ఏం చెప్పచ్చు? ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఆర్ కాల్డ్ స్కేలర్స్. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? మాస్, లెంగ్త్, టైం. ఓకేనా? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, దానికి డైరెక్షన్ ఉండదు. టైం కన్నా లెంగ్త్ కన్నా దానికి ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది, బట్ నాట్ డైరెక్షన్. ఈజ్ కాల్డ్ యాజ్ స్కేలర్స్. నెక్స్ట్ వెక్టర్స్. వెక్టర్స్ అంటే ఏం చెప్పచ్చు? ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఉందనుకోండి, దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్, దిస్ ఈజ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వెక్టర్స్. వెక్టర్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. అంటే ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆర్ కాల్డ్ వెక్టర్స్. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, వాల్యూమ్, ఏరియా, ఇవన్నీ కూడా వెక్టర్స్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ అండి ఇది. స్కేలర్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్. ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు? మాస్, టైము, లెంగ్త్ అండ్ సో ఆన్ ఇంకా ఉంటాయండి. టెంపరేచర్ అయినా సరే స్కేలరే అవుతుంది. నెక్స్ట్ ఏంటి? వెక్టర్స్. వెక్టర్స్ అంటే ఏంటి? ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏం చెప్పచ్చు? వెక్టర్స్ అనొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి? డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్, ఇవన్నీ కూడా వెక్టర్సే అవుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ? ఇఫ్ 2 వెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్గా దిస్ ఈజ్ ద ఏ బార్ వెక్టర్ అనుకుందాం. దిస్ ఈజ్ ద ఏ బార్ వెక్టర్. ఇది ఏ బార్ అనుకుందాం. అంటే ఏ బార్ వేసానంటే పైన ఇప్పుడు బార్ ఉందంటే దాన్ని స్కేలర్ అంటాం. ఒకవేళ బార్ ఉండి డైరెక్షన్ ఉన్నాక దిస్ ఈజ్ ద వెక్టర్ అంటాం. ఓకేనమ్మా. అదేవిధంగా ఇఫ్ 2 వెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టేకెన్ ఇన్ ఆర్డర్. ఒకే ఆర్డర్లో ఉన్నాయంటే అర్థం ఏంటి? ఓకేనమ్మా. దిస్ ఈజ్ ద వెక్టర్, అనదర్ వెక్టర్. ఇప్పుడు ఇది ఒక వెక్టర్ తీసుకున్నాం, ఇలా ఉన్నాయి, ఒక ఆర్డర్లో ఉన్నాయన్నమాట. ఇది ఏ బార్ వెక్టర్ అండ్ బి బార్ వెక్టర్. ఏ బార్ వెక్టర్, బి బార్ రెండు ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఆర్డర్లో ఉన్నాయంటే ఇలా ఉన్నట్టు అనమాట. ఇలా ఉన్నాయనుకోండి ఆర్డర్లో ఉన్నట్టు, ఇలా ఉంటే ఒకే ఆర్డర్లో ఉన్నట్టు అనమాట. దీన్ని ఏమంటాం మనం? టైల్ అంటాం, దీన్ని హెడ్ అంటాం. హెడ్ ఆఫ్ ది ఏ బార్ వెక్టర్ ఈజ్ యాడింగ్ టు ద టైల్ ఆఫ్ ది బి బార్ వెక్టర్. హెడ్ ఆఫ్ ది బి బార్ వెక్టర్ ఈజ్ యాడింగ్ టు ద టైల్ ఆఫ్ ది సి బార్ వెక్టర్. అంటే ఒకే ఆర్డర్లో ఉన్నాయని అంటాం అనమాట.
దీన్ని టైల్ అంటాం, దీన్ని హెడ్ అంటాం. ఓకే, హెడ్ని తీసుకొచ్చి సెకండ్ వెక్టర్ యొక్క టైల్కి, ఓకేనమ్మా, ఈ హెడ్ని తీసుకొచ్చి థర్డ్ వెక్టర్ యొక్క టైల్కి యాడ్ చేస్తామన్నమాట. ఇది ఒక ఆర్డర్లో ఉన్నాయని అర్థం. ఓకేనండి, ఇక్కడ ఏమన్నాం, ఇఫ్ two vectors are represented as two sides of a triangle taken in order. ఇప్పుడు ఈ టూ వెక్టర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఒకే ఆర్డర్లో ఉన్నాయి. ఓకేనమ్మా, దే సమ్ ఈజ్ గివెన్ బై ది థర్డ్ సైడ్ టేకెన్ ఇన్ రివర్స్ ఆర్డర్. థర్డ్ సైడ్ ఎలా ఉండాలి, రివర్స్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఇది హెడ్, ఇది టైలు, దీని హెడ్, దీని టైలు, ఇది హెడ్. ఈ హెడ్కి రివర్స్లో ఉండాలి, అంటే టైల్ ఉండాలి, హెడ్ ఉండాలంటే హెడ్ ఉండాలి, అంటే ఇలా ఉండాలన్నమాట, ఇలా ఉండాలి. ఈ హెడ్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. దీన్ని మనం రిజల్టెంట్ అంటాం. అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, రెండు కలిపేయడం ఏ బార్ ప్లస్ బి బార్. దీన్నే మనం ట్రయాంగిల్ లా అంటాం. దీన్నే మనం ఏమంటామమ్మా, ట్రయాంగిల్ లా అంటాం. ఓకేనమ్మా, ట్రయాంగిల్ అంటే ఏంటి చూడండి ఇక్కడ, ఇఫ్ two vectors are represented as two sides of a triangle taken in order. A bar, B bar రెండు ఒకే ఆర్డర్లో ఉన్నాయి. ఓకే, దేర్ సమ్ ఈజ్ గివెన్ బై ద థర్డ్ సైడ్ టేకెన్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఈ సమ్ ఉంటుంది చూసారా, ఈ రెండు కలిపితే వచ్చిన వాల్యూ సమ్ ఉంటుంది చూసారా, ఆ సమ్ అనేది రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అంటాం, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అంటాం. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ లా. నెక్స్ట్ ఏమన్నమ్మా, థర్డ్ సమ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇవి రెండు క్వశ్చన్లోనే. నెక్స్ట్ నేను యాస్టీజీగా బోర్డు మీద ఎలాగైతే రాసినా అలా రాస్తే సరిపోతుంది. ఓకేనండి, నెక్స్ట్, వెన్ టూ రైట్ యాంగిల్ వెక్టర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్ అండ్ 24 యూనిట్స్ కంబైన్, వాట్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మనకి ఫార్ములా ఒకటి ఉంటుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. అది ప్యారలల్ లా ఆఫ్ వెక్టర్లో మనం డిస్కస్ చేస్తారు. ఓకేనండి, ఇక్కడ మనకి ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఏంటి, ఇప్పుడు టూ రైట్ యాంగిల్ వెక్టర్స్ అన్న, టూ రైట్ యాంగిల్ వెక్టర్స్. రైట్ యాంగిల్ వెక్టర్స్ అంటే ఏ బార్ వెక్టర్ అనుకుందాం, ఇదేంటిది ఆన్సర్ కదా. ఓకే, ఇప్పుడు టూ రైట్ యాంగిల్ వెక్టర్స్ అంటే రైట్ యాంగిల్ అంటే అర్థం ఏంటి, 90 degrees అని అర్థం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏ బార్ వెక్టర్ ఎంత ఇచ్చాడు మనకి, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 7 యూనిట్స్ ఇచ్చాడు. ఓకే, అండ్ బి బార్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్స్ ఇచ్చాడు. 24 యూనిట్స్ ఇచ్చి ఈ రెండు కంబైన్లో ఉన్నాయి. వాట్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ అనమాట. అంటే ఇక్కడ ఏమన్నాడు, సపోజ్ ఒక ఏ బార్ వెక్టర్ ఇలా ఉందనుకుందాం, దిస్ ఈజ్ ద ఏ బార్ వెక్టర్. ఓకేనమ్మా, ఏ బార్ వెక్టర్ ఇలా ఉంది. నెక్స్ట్ బి బార్ వెక్టర్ ఇలా ఉందన్నమాట. ఓకేనమ్మా, ఇది ఏ బారు బి బార్ వెక్టర్. ఈ రెండు ఎలా ఉన్నాయి, 90 degrees ఉన్నాయి, పెర్పెండిక్యులర్ రైట్ యాంగిల్ వెక్టర్స్ అన్నా అంతే దీన్ని. అప్పుడు ఈ రెండు మధ్య యాంగిల్ ఎంత, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని అర్థం. అప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది మనకి, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయింది. మనకి ఏం కావాలి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్. అంటే ఈ రెండింటికి రిజల్టెంట్ ఎంత. ఓకేనమ్మా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఓకేనా, ఇది ఫార్ములా అండి. టూ వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఆ టూ వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు మనకి ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఇచ్చాడు కదా, ఏ వాల్యూ ఎంతమ్మా, 7 స్క్వేర్ ప్లస్ బి వాల్యూ ఎంతమ్మా, 24 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే 7, బి అంటే 24 cos 90 degrees వాల్యూ మీకు ఎంత తెలుసు, ఎంతమ్మా, 0. కాబట్టి ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ ఎంత, 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 24 హోల్ స్క్వేర్ అంటే 576. ఓకేనా, ఎంతమ్మా, 576 ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి ఇంక ఈ టర్మ్ వేయడం లేదు నేను.
ఓకేనా. ఇప్పుడు రూట్ ఓవర్ ఎంత వస్తుంది మనకి, రూట్ ఓవర్ 625 వస్తుంది. ఎంతమ్మా, 625. 625 అంటే ఎంత, 25 యూనిట్స్ అనమాట ఆన్సర్. ఇలా రాస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, ఇది ఒక ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్, 2 forces of magnitude 3 units and 5 units act at 60 degrees centigrade with each other. What is the magnitude of the resultant? ఓకేనమ్మా, చూడమ్మా, నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. 2 forces of magnitude 3 units and 5 units act at 60 degrees with each other. What is the magnitude of the resultant? దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి 2 వెక్టర్స్ ఉన్నాయంట. అవి ఏంటవి, 2 ఫోర్సెస్. అంటే 2 ఫోర్సెస్ ఏంటవి, ఈ డైరెక్షన్లో ఒక ఫోర్స్ ఉంది. దిస్ ఈజ్ ద ఫోర్స్ F1. F1 ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, 3 యూనిట్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ అనదర్ ఫోర్స్ ఎంత ఇచ్చాడు, 5 యూనిట్స్. ఆ రెండింటికి మధ్య ఎంత, 60 degrees అంట. ఇది ఒక ఫోర్స్ అనమాట. ఇదంతా ఇది 5 యూనిట్స్. 5 యూనిట్స్. దీని ఫోర్స్ F2 అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఈ రెండు మధ్య యాంగిల్ ఎంత, θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఇచ్చాడు అనమాట. అంటే ఈ యాంగిల్ మారింది అంతే. జస్ట్ ఇందాక సమ్లో అయితే 90 degrees ఇచ్చాడు, ఇప్పుడు సమ్లో అయితే 60 degrees ఇచ్చాడు. ఈ రెండింటికి మ్యాగ్నిట్యూడ్ ఎంత. ఇప్పుడు మనకి ఇచ్చిన పారామీటర్స్ ఏంటి, ఇక్కడ మనకి F1 బార్ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్ అండ్ F2 బార్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ 2 ఫోర్సెస్ 60 degrees. మనకి రిజల్టెంట్ ఫోర్స్ కావాలంటే దేర్ ఫోర్ FR ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆర్ సేమ్ ఫార్ములా. ఇందాక A² + B² + 2AB తీసుకున్నాం, కాస్ θ తీసుకున్నాం. ఇందాక ఏం తీసుకున్నాం మనం, A² + B² + 2AB కాస్ θ. ఇప్పుడు ఏం తీసుకుంటాం, F1² + F2² + 2F1 F2 కాస్ θ అంతే. జస్ట్ ఏ ప్లేస్లో F1, బి ప్లేస్లో F2 తీసుకున్నాం అంతే ఇందాక ఫార్ములాలో. సో మనకి ఏమవుతుంది, రూట్ ఓవర్ F1 అంటే ఎంతమ్మా, 3 అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ F2 అంటే ఎంతమ్మా, 5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎంత, 3 ఇంటూ 5 ఇంటూ కాస్ 60 degrees. ఓకేనమ్మా, ఇక్కడ రూట్ ఓవర్ ఎంత వస్తుంది, 3² అంటే 9 ప్లస్ 5² అంటే 25 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఎంత, అలా వదిలేద్దాం, 2 ఇంటూ 15. కాస్ 60 అంటే ఎంతమ్మా, 1/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఎంత వస్తుంది, ఇది 40 49 అంటే రూట్ ఓవర్ 49 అంటే ఎంత వస్తుంది మనకి, మనకి ఎంత వస్తుంది, మనకి 7 యూనిట్స్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి అమ్మా. ఇఫ్ vertical component of a vector is equal to its horizontal component. అంటే ఇందులో మీకు ఆన్సర్ చూడండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వెక్టర్ ఉందంటే ఇలాగా, దిస్ ఈజ్ ద ఏ బార్ వెక్టర్ అనుకుందాం. ఓకేనమ్మా, ఇది హారిజాంటల్ కాంపోనెంట్ అంటాం, దీన్ని వెర్టికల్ కాంపోనెంట్ అంటాం. ఇప్పుడు ఈ యాంగిల్ విత్ x యాక్సిస్తో θ చేస్తుందని ఇచ్చేవాడు. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ది వెక్టర్ విత్ x యాక్సిస్. ఓకే, ఏ బార్ అనే వెక్టర్ x యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే, ఏ బార్ వెక్టర్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ది ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ax ఇంటూ i క్యాప్ ప్లస్ ay ఇంటూ j క్యాప్ అనమాట. ఓకే, ఇందులో దీన్ని హారిజాంటల్ కాంపోనెంట్ అంటాం, దీన్ని ax అంటాం, దీని అంటాం ఎర్టికల్ కాంపోనెంట్ అంటాం, ay అంటాం. అంటే ax ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ax ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్యాన్ బి రిజాల్వ్ ఇంటూ 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్. అంటే ఈ డైరెక్షన్లో, ఈ ఎక్స్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, వై డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళింది అంటే ఏ కాస్ థీటా అనమాట, ఏ కాస్ థీటా. అదే వై డైరెక్షన్లో తీసుకున్నాం అనుకోండి, ఏవై ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, ఏ సైన్ థీటా. ఇది ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళిన డిస్టెన్స్, ఇది వై డైరెక్షన్లో వెళ్ళిన డిస్టెన్స్, అంటే డిస్టెన్స్లో తీసుకుంటే
మీకు అర్థం కావాలని అలా చెప్పాను అంతే. ఇప్పుడు ఏమన్నాడు, వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్. ఇందులో వెర్టికల్ కాంపోనెంట్ ఇది కాబట్టి రెండు ఈక్వల్ చేయడమే. అంటే వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద హారిజాంటల్ కాంపోనెంట్. వెర్టికల్ కాంపోనెంట్ ఎంత, ఏ సైన్ థీటా. హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత, ఏ కాస్ థీటా. మనకి ఏ నెవతి తీసుకొచ్చేయండి, ఈ ఏ నెవతి తీసుకొచ్చేస్తే సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఏ నెవతి తీసుకొస్తే 1 అయిపోతుంది అనమాట. ఈ కాస్ నెవతి తీసుకొచ్చేయండి, ఏ నెవతి తీసుకొచ్చేయండి సరిపోతుంది. అప్పుడు మనకి ఎంత అవుతుంది, ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా, 45 degrees అవుతుంది. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. నేను బోర్డు మీద చెప్పే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ సమ్మే. ఓకేనమ్మా, నేను ఏం చెప్తే అది ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. ఓకే, నేను యాస్టీజ్గా బోర్డు మీద ఎలాగైతే రాసానో అలా రాస్తే ఎగ్జామ్లో సరిపోతుంది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ చూడండి అమ్మా. ఏంటిది, ఇఫ్ పీ బార్ ఈజ్ ఈక్వల్ టు 2i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ప్లస్ 14k క్యాప్ అండ్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 4i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ప్లస్ 10k క్యాప్, ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏమి లేదు, ఒక్కసారి సపోజ్ వెక్టర్ ఇలాగ ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఏవై ఇంటూ జే క్యాప్ ప్లస్ ఏజెడ్ ఇంటూ కే క్యాప్. ఇది 3D అనమాట, 3 డైమెన్షన్లో వెక్టర్ ఫార్మేషన్. అంటే ఎక్స్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ వెళ్తుంది, వై డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ వెళ్తుంది, జెడ్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ వెళ్తుంది. దీనికి మ్యాగ్నిట్యూడ్ అడిగాను అనుకోండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. అంటే మీకు అర్థం కావాలని 2 ఫామ్లో చెప్పాను కదా. ఒకవేళ 2D ఉందనుకోండి, జస్ట్ 2D వస్తుంది అంతే. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన వెక్టర్స్ ఏంటి అక్కడ, దీనికి ఆన్సర్ చూద్దాం. ఇఫ్ పీ బార్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడమ్మా, 2i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ప్లస్ 14k క్యాప్. ఓకేనండి, నెక్స్ట్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, మనకి ఇచ్చిన వెక్టర్ 4i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ప్లస్ 10k క్యాప్. వెక్టర్ ఫార్మేషన్ ఇలా ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేద్దామంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్. మ్యాగ్నిట్యూడ్ అంటే డెట్ చేయాలి, ఎలా చేయాలి, స్క్వేర్ రూట్స్. అంటే ఇప్పుడు మనకి పీ బార్ ప్లస్ క్యూ బార్ చేద్దాం. ఫస్ట్ పీ బార్ ప్లస్ క్యూ బార్ మ్యాగ్నిట్యూడ్ చేయకుండా ఓన్లీ ప్లస్ చేద్దాం, యాడ్ చేద్దాం. ఓకే, 2i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ప్లస్ 14k క్యాప్. ఓకేనమ్మా, ఇంటూ ఉంది కాబట్టి బ్రాకెట్ క్లోజ్ చేసింది. ప్లస్ క్యూ బార్ అంటే ఎంతమ్మా, 4i క్యాప్, బ్రాకెట్ వేయకపోయినా ప్రాబ్లం లేదు. ఓకేనమ్మా, ప్లస్ 4j క్యాప్ ప్లస్ 10k క్యాప్. ఓకేనమ్మా, ఇప్పుడు ఈ 2 యాడ్ చేసింది. ఐ క్యాప్లో ఉన్న 2 యాడ్ చేస్తే 6i క్యాప్ ప్లస్ జే క్యాప్లో ఉన్న 2 యాడ్ చేస్తే 8j క్యాప్. ఓకేనమ్మా, కే క్యాప్లో ఉన్నవి యాడ్ చేస్తే 24k క్యాప్, 24k క్యాప్ అనమాట. ఇప్పుడు మనకి ఇది వెక్టర్ ఫామ్ చేసాం. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్. ఈ రెండింటికి మ్యాగ్నిట్యూడ్ చేస్తాం. మ్యాగ్నిట్యూడ్ అంటే మీకు చెప్పాను, ఏం చేయాలి, 6ని స్క్వేర్ చేయాలి, 8ని స్క్వేర్ చేయాలి, 24ని స్క్వేర్ చేసి రూట్ చేయాలన్నమాట. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ఐ క్యాప్. ఆ వెక్టర్ ఫార్మేషన్ పక్కన రాసిన చూసారా, ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. ఏఎక్స్ ప్లేస్లో 6 ఉంది, ఏవై ప్లేస్లో 8 ఉంది, ఏజెడ్ ప్లేస్లో 24 ఉందన్నమాట. దాన్ని ఆ ఫార్ములా అలా రాయి. మ్యాగ్నిట్యూడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ అండ్ పీ బార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్ అంటే రూట్ ఓవర్ ఎంతమ్మా, 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 24 హోల్ స్క్వేర్ అనమాట. 24 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి, రూట్ చేయాలనుకోండి, రూట్ ఓవర్ 6 స్క్వేర్ అంటే 36. ఓకేనమ్మా, 8 స్క్వేర్ అంటే 64, 24 హోల్ స్క్వేర్ అంటే 576. ఓకేనమ్మా, ఈ మొత్తం యాడ్ చేసాం అనుకోండి. ఓకే, 36 అంటే 100 అంటే రూట్ ఓవర్ 676 అంతే కదా. 36 ప్లస్ 64 100 ప్లస్ 576 676 అంటే 26. ఎంతమ్మా, 26 అనమాట.
అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్ ఎంత ఆన్సర్ మనకి 26 యూనిట్స్. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద 6th ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ లెసన్లో మనం 6 ఇంపార్టెంట్ 2 మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అది బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఎలా ఏంటి అనేది ఆ క్వశ్చన్స్. ఇవి 6 బాగా ప్రాక్టీస్ చేయండి. మనకి 80% ఆఫ్ క్వశ్చన్స్ నేను చెప్పే క్వశ్చన్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై డీజీఆర్ ఫిజిక్స్ క్లాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.